శ్రీరామ జయం. వ్యాసం వశిష్ఠ నప్తారం శక్తే పౌత్రవకల్మషం పరాశరాత్మజం వందే శుకతాతం తపోనిధిం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. ఇది వ్యాస గద్దె. నైమిషారణ్యంలో తప్పనిసరిగా చూడవలసిన దివ్య భవ్య క్షేత్రాలలో ఈ వ్యాస గద్దె ఒకటి. 28వ మహాయుగంలో కృష్ణద్వైపాయనుడు అనే పేరు పొందిన ఈ వ్యాస భగవానుడు 18 పురాణాలు, 18 ఉపపురాణాలు, 18 ఉపోపపురాణాలు వెరసి 54 పురాణాలు అందించినట్లుగా భారతీయుల విశ్వాసం. ఈ పురాణాల సారాంశమే ఆధ్యాత్మికత. వ్యాస గద్దె అంటారు. వ్యాసపీఠం అని చెప్తాం కదా, ఇలా రెండు ఉండే చెక్క ముక్కలు. ఈ వ్యాసపీఠం మనకు కాశీలో వ్యాసుడే బ్రాహ్మణ రూపాన్ని ధరించి ఇతరులకు అందించినట్లుగా మనకు భాగవతం, ఇతర పురాణాలు చెబుతాయి. అందులో ఈ వ్యాస గద్దె ఇక్కడ ఏర్పడింది. ఇక్కడే కూర్చొని వ్యాసుడు మహాభారతాన్ని రచించాడు అని మనందరి విశ్వాసం. ఈ వ్యాసుడు అందించిన అష్టాదశ పురాణాలలో అనేకం భద్వయం మధ్వయం చైవ భ్రత్రయం వచతుష్టయం అనాపలింగ కూస్కాని పురాణాన్ని పృథక్ పృథక్. అలాంటి భవ్యమైనటువంటి వ్యాస గద్దె నైమిషారణ్యంలో చాలా ప్రత్యేకం, చాలా విశేషం. తప్పనిసరిగా ఈ వ్యాస గద్దెని మనం దర్శించాలి. అక్షయ్య వటవృక్షం అని ఈ చెట్టుకు పేరు. ఇది మర్రి చెట్టు. వేల సంవత్సరాల ప్రాచీనమైన చరిత్ర ఈ వృక్షానిది అంటూ స్థానికులు చెబుతున్నారు. అక్షయ్య వటవృక్షం క్రింద పితృదేవతలను స్మరిస్తే సమస్త పాపాలు తొలగిపోతాయి. మనం చేసేటటువంటి పితృకర్మలలో ప్రధానంగా గయాక్షేత్రం, అలాగే ఇతర క్షేత్రాలకు వెళ్ళి పితృతర్పణాలు అలాంటివి చేస్తూ ఉంటాం. శిరస్సు భాగం ఒకచోట, పాదములు ఒకచోట. కానీ నైమిష్యారణ్యంలో చక్రతీర్థం వద్ద నాభి, నైమిష్యారణ్యంలో ఆ చక్రతీర్థానికి సమీపంలో ఉండే ఈ అక్షయ్య వటవృక్ష ఛాయ. మర్రి చెట్టు ఉపనిషత్తులలో ప్రస్తావనగా విశేషంగా చెప్పబడి ఉంది. అలాంటి ఈ మర్రి చెట్టు కింద వేదవ్యాసుల వారు కూర్చొని తన రచనలు చేశాడు అంటూ స్థానికుల విశ్వాసం. ఈ చెట్టు ఇంత పురాతనమైనది, ఈ క్షేత్రం ఇంత ప్రశస్తమైనది. అటువంటి క్షేత్రాన్ని చూస్తున్నాం. నైమిష్యారణ్యంలో ఉండే వందలాది ఆలయాలలో, క్షేత్రాలలో 400కు పైగా ఉండగా వాటిల్లో ఇది కూడా ముఖ్యమైనది. అమర సంబంధంగా ఉండే ఈ అక్షయ వటవృక్షం చూద్దాం, ముందుకు వెళదాం, మళ్ళీ కలుసుకుందాం. శ్రీరామ జయం.